ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 6వ అధ్యాయం 18వ వచనం. నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీతో నా నిబంధన స్థిరపరచుదును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి కనుక దేవుడు నోవహుతో, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని ఆదికాండం 6వ అధ్యాయం 12-13 వచనాల్లో దేవుడు చెబుతారు. 6వ అధ్యాయం 14వ వచనంలో, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము, దాని కొలతలు 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు, మూరెడు కిటికీ ప్రక్కనే ఒక తలుపు, 3 అంతస్తులు గలదిగా చేయాలి అని దేవుడు చెబుతారు. నేనే జలప్రళయం రప్పించుచున్నాను, జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుచున్నాను. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. నీతో కూడా బ్రతికించి ఉంచుకొనుటకు వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను జంతువులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ 2 చొప్పున నీ వద్దకు వచ్చును. వాటికి తినుటకు నీకును ఆహారము కూర్చుకొని ఉంచుకొనుమని చెప్పాను. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో, నోవహు అట్లు చేసెను అని రాయబడింది. 7వ అధ్యాయం 1వ వచనంలో, ఓడ సిద్ధమైంది, దేవుడు చెప్పినట్లు నోవహు అన్నీయూ సిద్ధం చేసుకున్నారు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇంకా 7 దినములకు జలప్రళయం వచ్చును. 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించి సమస్త జీవరాశులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అని చెప్పారు. 7వ అధ్యాయం 13వ వచనంలో, నోవహు కుటుంబం ఓడలో ప్రవేశించారు. అదే రోజు భూమి మీద ఉన్న పక్షులు జంతువులు జీవరాశి లెక్క ప్రకారము దేవుడు చెప్పినట్లు ఓడలో ప్రవేశించాయి. 7 దినముల తర్వాత జలప్రవాహములు భూమి మీదకి వచ్చాయి. సర్వము నాశనమైనట్లు చనిపోయినట్లు 7వ అధ్యాయం ఆదికాండం 20-24 వచనాల్లో వ్రాయబడింది. 9వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు నోవహుతోనూ తన సంతానముతోనూ ఓడలో తనతోనున్న పక్షులు పశువులు జలప్రళయము తరువాత బయటికి వచ్చిన జంతువులతోనూ ఆయన నిబంధన స్థిరపరిచారు. ఆ నిబంధన ఏదనగా 9వ అధ్యాయం 11వ వచనంలో, సమస్త శరీరులు జల ప్రవాహము వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు జల ప్రవాహము కలుగదు అని పలికి, నిబంధనకు గుర్తుగా ఆకాశంలో మేఘములో నా ధనస్సు నుంచి తిని అది శాశ్వతముగా నా నిబంధనకు గుర్తు అని చెప్పారు. ఈ ధ్యానవాక్యం ద్వారా మనం గ్రహించే వర్తమానం ఏమనగా, 6వ అధ్యాయము 22వ వచనంలో, 7వ అధ్యాయము 5వ వచనంలో దేవుని ఆజ్ఞ ప్రకారముగా చేసిన నోవహుతో నిబంధన చేసి స్థిరపరిచినట్లుగా మనము కూడా ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించినట్లయితే ఆయన మనతో తన నిబంధన చేసి స్థిరపరుస్తారు. నిబంధన మధ్య ఒక గుర్తు ఉంటుంది. అది నోవహుకు దేవునికి మధ్య ఆకాశములో ఒక రంగురంగుల ధనస్సు. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహామును తన దేశము నుండి బంధువుల నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు పిలిచారు. లోబడిన అబ్రహాముతో 15వ అధ్యాయంలో ప్రమాణము చేసి, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు దాసులుగా ఉంటారు, నేనే ఆ జనమునకు తీర్పు తీర్చి మిక్కిలి ఆస్తితో బయటికి తీసుకొని వచ్చుదునని 400 సంవత్సరాల తర్వాత తన పిల్లలు పొందుకొనబోయే దేశాన్ని జీవితాన్ని ఆశీర్వాదాన్ని అబ్రహాము అర్పించిన బలి మధ్యన ఆయన నడుచుచు ప్రమాణం చేశారు.
17వ అధ్యాయం 19వ వచనంలో, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా నువ్వు జీవిస్తే నీ భార్య అయిన శారా కుమారుని కంటుంది, ఇస్సాకు అని పేరును నీవు పడతావు, నేనే నా నిబంధన అతనితోనూ స్థిరపరచుదును అని చెప్పారు. ఇక్కడ నిబంధనకు గుర్తు సున్నతి అని ఆదికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో చెప్పారు. అబ్రాహాము సంతానము ఇస్సాకు, యాకోబు, యోసేపులతో ఆయన తన నిబంధనను స్థిరపరిచారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చినని చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-14 వచనాల్లో, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునే మనతో ఆయన చేసిన నిబంధన తప్పక నెరవేర్చునని చెప్పబడింది. ఈరోజు మనతో ఆయన వాగ్దానం, నీతో నా నిబంధన స్థిరపరచుదును. పొందుకొనుటకు కావలసిన ఆత్మీయ సిద్ధపాటు, విశ్వాసము కలిగి ఉందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఆమెన్.